హాయ్ ఫ్రెండ్స్, చేలో గడ్డి మొక్క పూడ్చామని రీసెంట్గా. దాంట్లో గడ్డి సపాయి కూడా ఉన్నది, కొబ్బాకు పోలాకు. అండ్ ఇంటి దగ్గర దొడ్డి దగ్గర కలుపుకొని ఒక్కనే పోతున్నా. మనిషి ఎవరు లేరు, కానీ దాన్ని వదిలేసామంటే గొబ్బాకి ఎక్కువ పోతుంది. ఎవరు చల్లిందంతా తనఖా పడుతుంది. అందుకని వెనకల బండి వేసుకొని దగ్గరే ఊరు అనుకొని బండిలో పోయి బండిలో కొట్టుకురావాలా. పోతున్నా, అదే దావ మాది, మా చేను పోయే దావా. డైరీ ఫామ్ పట్టాలంటే అంత ఈజీ అయితే కాదు. అన్ని అవస్థలు పడాలా, కింద మీద పడాలా, కింద అన్నీ పే చేయాలా. చూడండి, అదే నేను తీసుకున్నా మన లీజుకి. దాంట్లో అంతా గిడిగిన జల్లుండ అన్ని పనులు వచ్చి ఉండాలి. డైరీ ఫామ్ పెట్టేటప్పటికి మనిషిని మటుకు డైరీ ఫామ్ స్టార్ట్ చేయలేము. కానీ అవస్థలు అయితే కింద మీద బళ్ళు వచ్చి సక్సెస్ అయితే అవుతాము. చూడండి, అంత పోలాకు గుబ్బాకి మొత్తం సపాయి మొలిసింది. దీంట్లో అయితే మన ఎరువు చల్లిన ఎరువు అంతా దానిగా పట్టింది. చూడండి, మన రీసెంట్గా పిలిచిన మొక్క ఇదంతా. అందుకని మొత్తం గిడ్డి ముందు కొట్టి చచ్చిపోతుంది. అందుకని మొత్తం స్ప్రే చేస్తున్నా, మొత్తం అరినేదంతా. అండి, పోలాకే సపాయికి మొలుచున్నది, ఇంకేడు పిలిచి వస్తుంది గిడ్డి మొక్క. పని పూర్తి జరిగితే ఇంకేమన్నది, అప్పుడే పెట్రోల్ కూడా అయిపోవచ్చింది పుడక్కని. అర్థం మళ్ళీ దగ్గర పోవాలి, బండి వేసుకొని బాల్సి వచ్చింది. పెట్రోల్ బంక్ పట్టించుకురావాలా. అంతే, తిరిగి మళ్ళీ రిటర్న్ కూడా చేయలకు కూడా వచ్చేసిన. అదే అండి మిషన్ వచ్చింది, అయిపోతుంది డౌట్ అమ్ముకోండి. కానీ అయిపోతుందో కొంచెంసేపు వస్తుందిలే అనుకున్నా. లాస్ట్ అదే డమ్ము, ఆ డమ్ము కొడితే అక్కడికి అయిపోతుంది. లాస్ట్ మూట్లోనే ఎగ్గర కొట్టేసింది. చూడ, లాస్ట్లో అంత అందలేదని చెప్పి మళ్ళీ పోవాల్సి వచ్చిన. 100 రూపాయలకు పెట్రోలు, దాంట్లో మిక్సింగ్ ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసాను. దానికి కూడా మొత్తానికి చేసి ఇంక స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో కొత్తది ఎత్తుకో, ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది కాబట్టి దానికి టైం పడుతుంది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, కిక్కు కొట్టాలంగా, అది ఆడవుతుంది ఆ కాడంలో. కొంచెం లాగి మొత్తానికి స్టార్ట్ అవుతుంది ఇంకా. ఓకే బాయ్, ముందు కొట్టేసి టైం అయింది, ఎండ బాధ కొడుతుంది.